శ్వేత డార్లింగ్, శ్వేత డార్లింగ్. ఎందుకు అలా అరుస్తున్నారు? నీకోసం ఏం తెచ్చానో తెలుసా? ఏం తెచ్చారు? ఇదిగో నువ్వు అడిగిన బ్యాగ్. ఆ? హ? ఇది బ్యాగా? హ? ఇది బ్యాగా? ఇది ఫుట్పాత్ మీద అమ్మే చీప్ బ్యాగ్. నేను వాడేది లెదర్ బ్యాగ్. దాని కాస్టే 2000 ఉంటది. ఈ బ్యాగ్ నాకొద్దు. ప్లీజ్ డార్లింగ్, ఈ సంవత్సరం నాకు తప్పకుండా ప్రమోషన్ వస్తుంది. అప్పుడు నీకు నచ్చినవన్నీ కొంటాను. నా మాట ఇను డార్లింగ్. నాకు పెళ్ళైన కాడ నుంచి ఇదే చెప్తున్నావు. ప్రమోషన్ వస్తుంది, ఫ్లాట్ కొంటాను, కార్ కొంటాను, బంగారం కొంటాను అని. నీకు ఈ జన్మకి ప్రమోషన్ రాదు. మన బతుకులు బాగుపడవు. ఛీ! గోదారి గట్టు మీద రామసులకునే ఉలలా ఉలలా నముబ గోపాల కతుల తోటే చెమటల్లో తడిసిపోయేలా అక్క, ఏం చేస్తున్నావు అక్క? హాయ్ కావ్య. అక్క, పుష్ప మూవీలో ట్రెండింగ్ సాంగ్ వచ్చింది. ఏం సాంగే? అదే అక్క, ఊ అంటావా మావా, ఊహు అంటావా మావా. అక్క, సమంత ఇరగదీసేసింది. అక్క, ఇప్పుడు ఇదే ట్రెండింగ్ సాంగ్ అక్క, చేద్దామా ప్లీజ్? అబ్బా, ఆ సాంగ్ అంటే నాకు కూడా ఇష్టమేనే. చేద్దాం, ఇద్దరం కలిసి చేద్దాం. ఫుల్ వైరల్ అయిపోవాలి. సరే అక్క. కోకా కోకా కడితే కొర కొరమంటూ చూస్తారు. సాగించారా ఇద్దరు? నమస్తే బావగారు. నమస్తే అమ్మా. ఏమ్మా, పొద్దున్న లేస్తే రాత్రి పడుకునే వరకు మీ ఇద్దరికి ఫోనే లోకమా? అప్పుడప్పుడు మొగుడిని కూడా పట్టించుకోండి. మీకంటే ఎప్పుడు మా తమ్ముడు అవుట్డోర్లో ఉంటాడు. నేనా రోజు ఇంట్లోనే చావాలి. దీన్ని రీల్స్ చూడలేక చేస్తున్నా. అవును, లక్షలు సంపాదిస్తున్నామని నీకు సేవ చేస్తాను. డబ్బు తెస్తేనే మొగుడు కాదే. నా దృష్టిలో డబ్బు తెస్తేనే మొగుడు. మొగుడు డబ్బు సంపాదించాలి, పెళ్ళాన్ని సంతోషంగా చూసుకోవాలి. నాకెలాగో నీతో సంతోషం లేదు. కనీసం ఈ రీల్స్ చేసుకుని సంతోషపడుతున్నా. దాన్ని కూడా ఉండనివ్వా? వెళ్ళి నీ పని చూసుకో. నువ్వు రావే, మన ఇద్దరం మేడం మీదకి వెళ్ళి రీల్స్ చేసుకుందాం. అక్కా, అక్కా, ఏంటి ఇంకా వంట చేస్తున్నావా? షాపింగ్కి వెళ్దా అన్నావు, దాని పక్కన పెట్టు. దాని మ్యారేజ్కి ఏం గిఫ్ట్ ఇద్దాం? మన ఇద్దరం చెరోకి 20,000 వేసుకొని దానికి రింగ్ కొనిద్దామా? 20,000? అంత డబ్బు నా దగ్గర ఎక్కడవే? ఏదో ఒక 500 వాచ్ కొని ఇస్తా. అది మన చిన్నప్పటి నుండి ఫ్రెండ్. దానికి మంచి గిఫ్ట్ ఇవ్వకపోతే ఏం బాగుంటుంది? సరే, నువ్వు చీరైనా కొనుక్కున్నావా? నా దగ్గర 500 తప్ప ఏం లేవే. అవునా? బావగారిని అడగకపోయావా? నెలాఖరు కదా, ఆయన దగ్గర కూడా లేవంట. అందుకని మగవాళ్ళ మీద మనం ఆధారపడకూడదక్క. మనకి మనమే మన ఖర్చులు సంపాదించుకోవాలి. అవును, నువ్వేం జాబ్ చేయవు, ఎలా సంపాదిస్తున్నావే? ఒసే పిచ్చిదానా, ఆడ సంపాదించాలంటే జాబే కావాలా? ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలోనే బోలెడు డబ్బులు సంపాదించొచ్చు. నాకు అర్థం కాలేదే. అర్థం కావడానికి ఏముంది? నీకు ఇన్స్టాలో చాలా మంది ఫాలోవర్స్. నువ్వంటే ఎంతో మంది పడి చేస్తారు. అందులో ఒక మంచి రిచ్ పర్సన్ చూసి చాట్ చేయి. వాడే నీకు అన్ని కావాల్సినవన్నీ కొనిపెడతాడు. అలా చేయడం తప్పు కదే. తప్పేముంది?
అక్క ఈ లోకం చాలా మారిపోయింది. చాలా మంది లేడీస్ కి పాకెట్ మనీ లాగే వస్తుంది. అయినా మనం ఏమైనా మన భర్తలకు తెలిసేలా చేస్తామా ఏంటి? నాకు ఇది ఏదో డేంజర్ అని అనిపిస్తుంది. అక్క నువ్వేం భయపడకు. నేను 2 years నుంచి కిరణ్తో రిలేషన్షిప్ లో ఉన్నాను. మా ఆయనకి ఏమైనా తెలిసిందా ఏంటి? నువ్వేం భయపడకు, ముందు చాట్ చేయి. ఎవరన్నా దొరికితే అప్పుడు చూద్దాం. సరేనే. సరే వెళ్ళు, శారీ చేంజ్ చేసుకురా, మనం షాపింగ్ కి వెళ్దాం. శ్వేత డార్లింగ్, శ్వేత డార్లింగ్. వచ్చుండై ఫీలింగ్స్, వచ్చుండై ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుంది. వచ్చుండై ఫీలింగ్స్, వచ్చుండై ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుంది. శ్వేత డార్లింగ్, శ్వేత డార్లింగ్, నీకెప్పుడు తెలిసే ఒకసారి ఇట్రా. ఏంటి ఓ అరుస్తున్నావు? నేను ఆఫీస్కి వెళ్ళాలి, బ్యాగ్ తీసుకురా. చేసావులే బోర్డు జాబు. నాకేమో లక్షలు తీసుకొచ్చి నెత్తి మీద పోయిట్లా. ఆఫీస్కి వెళ్ళాలంటే బ్యాగ్ కావాలంట. వచ్చి పట్టుకుని వెళ్ళు. వచ్చుండై ఫీలింగ్స్, వచ్చుండై ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుంది. డార్లింగ్, చెప్పు డార్లింగ్. నేను కావ్యతో రేపొద్దున షాపింగ్కి వెళ్తాను. డ్రెస్సులు కొనుక్కోవాలి. షాపింగా? నిన్నే కదా చీర కొనుక్కున్నావు, మళ్ళీ డ్రెస్సులేంటి? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు? అది అమ్మ వాళ్ళని అడిగి వేయించుకున్నానులే. నాకు డ్రెస్సులు లేవు కదా. సరే జాగ్రత్తగా వెళ్ళరండి. థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ. హాయ్ సార్. హాయ్, ఆర్ యు శ్వేత? హా, ఐఎమ్ సతీష్. ప్రొఫైల్లో కంటే బయట చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. శ్వేత గారు, నేను డబ్బు డబ్బు అని చెప్పి డబ్బు సపాందంలో పడి నా లైఫ్ అంతా నాశనం చేసుకున్నా. ఇవాళ నా దగ్గర డబ్బు ఉంది, కానీ మనశ్శాంతి లేదు. ఐఎమ్ నాట్ ఈ సింగిల్, కానీ మీ అవసరాలన్నీ తీరుస్తా. నువ్వు నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి. సతీష్ గారు, ఐఎమ్ ఆల్సో నాట్ ఏ సింగిల్ అండి. నాకు మ్యారేజ్ అయింది, కానీ నా భర్త నా అవసరాలు ఏం తీర్చడం లేదు. అవునా? అందుకే మీ అవసరం నాకుంది. నన్ను బాగా చూసుకుంటారా? ఓ శ్వేత, నీ అవసరాలన్నీ సమకూరుస్తా. నీ ప్రేమ నాకు కావాలి. గణేష్ ఫోన్ చేస్తున్నాడు, ఇప్పుడే వస్తాను. ఓకే, మాట్లాడు. హలో శ్వేత డార్లింగ్, నేను ఇంటికి వచ్చేసాను. నువ్వెక్కడున్నావు? హలో గణేష్, నీతో ఇప్పుడు నేను మాట్లాడలేను. కావ్య నా పక్కనే ఉంది. ఓకే డార్లింగ్, ఇదిగో 10,000 రూపీస్. నీకు నచ్చినవి కొనుక్కో. ఇంకా డబ్బు గురించి ఏం బాధపడద్దు. నాకు 10,000? థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు నీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను. అలాగే నాకు గచ్చిబౌలిలో గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్దాం. ఇద్దరం ఎంజాయ్ చేద్దాం, సరేనా? నా అవసరాలు నువ్వు తీర్చు, నీ అవసరం నేను తీరుస్తా, సరేనా? మరి అటు వెళ్తా వెళ్తా డిన్నర్ చేసేసి వెళ్దాం. ఓకే, కమ్.
హాయ్ బేబీ, నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఏంటి ఈరోజు ఇంత స్పెషల్గా సూపర్గా రెడీ అయ్యో? కావ్య వస్తుంది గణేష్, షాపింగ్కి వెళ్ళాలి. ఓ సరే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, జాగ్రత్తగా వెళ్ళొచ్చాయి. బాయ్ డార్లింగ్. బాయింది. ఇదే నా గెస్ట్ హౌస్, బాగుందా? సతీష్, నువ్వు భలే జోక్స్ చేస్తావు. నీతో అంటే అసలు టైమే తెలీదు. ఓకే, అక్కడ కూర్చో, నేను డోర్ క్లోజ్ చేసి వస్తా. ఓకే. హ? ఏంటి డోర్ కడపెడుతున్నాడు? ఇప్పుడు నన్ను ఏమైనా చేస్తాడా ఏంటి? ఇదంతా కళ. యు సో బ్యూటిఫుల్. ఎంత బాగుంది ఈ శారీ. నువ్విచ్చిన డబ్బులతోనే కొనుక్కున్నా. బాగుందా? బాగుందా? అచ్చం దేవకన్యలా ఉన్నావు. ఇంకా ఈ దేవకన్య నీ సొంతం. అంటే నీ భర్త అంటే నీకు ఇష్టం లేదా? చాలా ఇష్టం, కానీ నాకు గొప్పగా బతకాలనుంది. ఆయనకి ప్రమోషన్లు రావు, మేం మంచిగా బతకలేం. నా సంసారం కోసం నేను చేస్తున్నాను, కానీ ఆయనంటే నాకు ఇష్టం లేక కాదు. అయితే నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చా. సర్ప్రైజ్ గిఫ్టా? ఏంటది? గణేష్, నేనే ఆ గిఫ్ట్. గణేష్, గణేష్ నువ్వెందుకు ఇక్కడ? ఇదే నన్ను చేసే షాపింగ్? అది కాదు, కావ్య నన్ను ఇక్కడికి రమ్మంది. అప్పుడు నీ అబద్ధాలు నాకంతా తెలుసు. సతీష్ గారు మా సారే. అవునమ్మా, గణేష్ నా దగ్గరే పనిచేస్తాడు. అమ్మా, డబ్బే ఆనందం కాదు. డబ్బు యొక్క అర్థమే ఆనందం అయితే డబ్బున్న వాళ్ళంతా ఆనందంగా ఉండాలి. అలా జరగట్లేదమ్మా. డబ్బు కన్నా విలువైంది ప్రేమ, ఆప్యాయత. అలాంటి భర్త దొరికినందుకు నువ్వు చాలా సంతోషించాలి. ఎప్పుడు ఫోన్లో చాటింగ్లు, నన్ను చూడంగానే ఫోన్ దాచాడు. నేను ఫోన్ చేసినప్పుడు కావ్య దగ్గర ఉన్నానంటావు. అన్నీ నాకు తెలుసు. గణేష్, అది ఇదంతా గణేష్కి ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా? ఆ రోజు గణేష్కి ప్రమోషన్ వచ్చిందని నీకు చెబుదామని వచ్చాడు. నువ్వు వాడిని పట్టించుకోకుండా ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళిపోయావు. అప్పుడే నీ ఫోన్కి మెసేజ్ వచ్చింది. ఆ రోజే గణేష్కి తెలిసింది నువ్వు ఇన్స్టాగ్రామ్లో నాతో చాటింగ్ చేస్తున్నావని. ఇన్నాళ్ళకి నాకు ప్రమోషన్ వచ్చింది. ఈ గుడ్ న్యూస్ నేను శ్వేతతో పెంచుకోవాలి. శ్వేత డార్లింగ్, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి గుడ్ న్యూస్? నీకు ఎవరో ఫ్రీగా లిఫ్ట్ ఇచ్చుంటారు, అదే గుడ్ న్యూస్ కదా? అది కాదు డార్లింగ్, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. నీ గుడ్ న్యూస్లు అన్నీ ఇలానే ఉంటాయి. నీ గుడ్ న్యూస్లు వద్దు, నువ్వు వద్దు. ఎవరు మెసేజ్ చేస్తున్నారు? ఏంటిది? ఎవరైనా లవ్ సింబల్స్ పెడుతున్నాడు, కిస్సులు పెడుతున్నాడు. ఏంటి మిస్డ్ కాల్స్ ఉన్నాయి? ఎవడు? అప్పుడు కలిసి జరిగిందంతా నాకు చెప్పాడు. అప్పుడు నేను ఆడికి ఒక ఐడియా చెప్పాను. అలా సతీష్ గారు నేను కలిసి ఇన్స్టాగ్రామ్లో నీతో చాటింగ్ చేశాం. అమ్మా, గొప్పగా బతకాలని ప్రతి భార్యకి ఉంటుంది, కానీ అది ఈ విధంగా కాదు. ప్రతి భార్య భర్తకు సహకరిస్తే ఆ భర్త ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడు. వాళ్ళిద్దరూ గొప్పగా బతుకుతారు. చిల్ల మనసులో చాలా మంది తెలియక తప్పులు చేసి వాళ్ళ సంసారం నాశనం చేసుకుంటున్నారు. అందుకే నీకు తెలిసి రావాలని మేమిద్దరం కలిసి ఇలా చేశాం. నన్ను క్షమించు గణేష్, నిన్ను మోసం చేయాలని కాదు, గొప్పగా బతకాలని నన్ను నేనే మోసం చేసుకున్నాను. నీకు తెలుసా, ఆ రోజు నేను నీకు చెప్పాలనుకున్న న్యూస్ నాకు ప్రమోషన్ వచ్చిందని, నాకు శాలరీ పెరిగింది, నీకు నచ్చినవన్నీ కొనిస్తానని ఎంతో ఆనందంగా నీ దగ్గరికి వచ్చాను. అమ్మా,
ఆ రోజు నీకిచ్చిన 10,000 కూడా నీకు నీ భర్త ఇద్దామని వచ్చింది, కానీ తెలిసి ఇవ్వలేదు. అది నీ భర్త ఇచ్చినయే. సతీష్ గారు, నా భర్తను నేను మోసం చేశాను. నాలాంటి దానికి భూమి మీద బతికే హక్కు లేదు. ఏంటా పిచ్చి మాటలు శ్వేత? చాలా మంది ఆడవాళ్ళు చెప్పుడు మాటలు విని ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. గణేష్, నన్ను క్షమించు. దురాస్తూ నేను తప్పుడు అడిగేశాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. నన్ను నమ్ము. శ్వేత, నువ్వు తప్పు చేస్తే సరైన దారిలో పెట్టవలసిన బాధ్యత భర్తగా నాది. నా పని నేను చేశాను. మన ఇద్దరం కలిసి సతీష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ థ్యాంక్స్ సతీష్ గారు.